హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము 2816 క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. డబల్ ఏ నెంబర్ రిప్రజెంటెడ్ యాజ్ ఏ లింక్డ్ లిస్ట్. అంటే మనకి ఒక నెంబర్ ఇచ్చాడు, ఆ నెంబర్ అనేది సపోజ్ యారేలో ఉంటే ఆర్ ఇంటీజర్ వాల్యూ అయితే మనం జస్ట్ దాన్ని డబుల్ చేయాలనుకుంటే ఇంటూ 2 చేస్తాం. ఇంటూ 2 చేస్తే డబుల్ అయిపోద్ది, రిటర్న్ చేసేస్తాం. బట్ మనకి ఇక్కడ ఆ నెంబర్ రిప్రజెంటేషన్ అనేది లింక్డ్ లిస్ట్లో ఇచ్చాడు. అంటే యూనిట్స్ ప్లేస్ ఒక నోడు, టెన్స్ ప్లేస్ సెకండ్ నోడు, హండ్రెడ్స్ ప్లేస్ థర్డ్ నోడు, అలాగా ప్లేసెస్ సపరేట్ బై లింక్డ్ లిస్ట్లో ఇచ్చాడు. సో ఇప్పుడు నేను మీకు దీనికి లాజిక్ చెప్తాను. సపోజ్ అంటే మీకు ఇక్కడ లింక్డ్ లిస్ట్లో మీకు కోడ్ రాయడం కష్టం, మీరు ప్రాక్టీస్ చేస్తే కానీ మీకు లాజిక్ వచ్చేస్తుంది. జస్ట్ ఇలా పాయింట్ చేస్తాం, నోట్స్ వస్తే నోడ్ పాయింట్ నెక్స్ట్ లాజిక్ వచ్చేస్తుంది. బట్ మీరు ఇంప్లిమెంట్ చేయడం కొంచెం కష్టం. సో నేను మీకు దీనికి లాజిక్ చెప్పేస్తా, మీరు ఒకసారి కోడ్ రాయడం ట్రై చేయండి. మీకు కోడ్ మీకు సొంతంగా మీరు రాస్తేనే వస్తుంది కోడ్. లాజిక్ ఎవరికైనా వచ్చేస్తుంది. ఇన్ కేస్ మీకు లాజిక్ రాకపోతే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ కేస్ మీకు ఈ లాజిక్ వస్తే ఒకసారి ఆలోచించండి. ఇన్ కేస్ మీకు లాజిక్ వచ్చేస్తే ఈ వీడియో పాజ్ చేసి ఆ కోడ్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ ఆ లాజిక్ మీకు మీరు రాసిన లాజిక్కి ఆ కోడ్ రాకపోతే అప్పుడు నేను చెప్పే లాజిక్ చూడండి, ఆ లాజిక్కి మళ్ళీ ఒకసారి కోడ్ ట్రై చేయండి. అప్పుడు రాకపోతే అప్పుడు నాకు కింద కామెంట్ చేయండి, అప్పుడు నేను కోడ్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తాను. సో మీకు లాజిక్, మెయిన్ లాజిక్ ఏంటంటే ఒకసారి చూడండి. మీరు ఇక్కడ ముందు ప్రీవియస్ అని కరెంట్. సో ఇప్పుడు మీరు ఫస్ట్ కరెంట్ పాయింట్స్ టు హెడ్ ఆఫ్ ద లింక్ లిస్ట్ పెట్టుకుంటాం కదా. సో దీన్ని డబల్ చేస్తాం. దీన్ని డబల్ చేస్తే ఇక్కడ 1 పోయి 2 వస్తుంది. 2 వస్తుందా? ఇది 10 కన్నా ఎక్కువ కాదు. సో మీరు డైరెక్ట్గా పీ పాయింట్స్ టు కరెంటు, అంటే పీ పాయింట్స్ టు కరెంట్లో ఏం పాయింట్ చేస్తుంది దాన్ని పాయింట్ చేసేస్తారు. అండ్ కరెంట్ ఈక్వల్ టు కరెంట్ పాయింట్స్ టు నెక్స్ట్. ఇప్పుడు కరెంట్ ఇక్కడికి వస్తుంది. కరెంట్ ఇక్కడికి వస్తుంది కాబట్టి అగైన్ ఇప్పుడు మీరు దీన్ని 8ని డబల్ చేస్తారు. 8ని డబల్ చేస్తే మీకు 16 వస్తుంది. 16 మీరు డైరెక్ట్గా స్టోర్ చేయడం మానేసి 16 అనేది 10 కన్నా ఎక్కువ కాబట్టి ప్రీవియస్ అనేది ఇప్పుడు 2 పాయింట్ చేస్తుంది కదా, దీన్ని +1 చేయండి. ఇక్కడ +1 చేయండి. +1 చేసిన తర్వాత ఇప్పుడు ఏమొస్తుంది మీకు, అప్పుడు P ఈక్వల్ టు 3 అయిపోద్ది. P ఈక్వల్ టు 3 అండ్ మీకు కరెంట్లో వాల్యూ పెట్టాలి కాబట్టి 16 - 10 చేస్తారు. 16 - 10 ఆ వాల్యూని కరెంట్ వాల్యూ పెడతారు. సో మీకు 6 వస్తుంది. 6 వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు P ఈక్వల్ టు కరెంట్. ఇప్పుడు P అనేది ఇక్కడ పాయింట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ కరెంట్ ఈక్వల్ టు కరెంట్ నెక్స్ట్. కరెంట్ ఈక్వల్ టు కరెంట్ పాయింట్స్ టు నెక్స్ట్. సో ఇప్పుడు కరెంట్ అనేది ఇక్కడికి వస్తుంది. 6 దగ్గర పోయి నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మళ్ళీ దీన్ని డబల్ చేస్తారు. డబల్ చేసినప్పుడు మీకు 18 వస్తుంది. 18 అనేది 10 కన్నా ఎక్కువ కాబట్టి సో ఇప్పుడు మీకు P అనేది దేనికి పాయింట్ చేస్తుంది, 6కి. సో దీన్ని +1 చేస్తారు. ఎందుకంటే కరెంట్లో ఉన్న వాల్యూ అనేది 10 కన్నా ఎక్కువైంది డబల్ చేసినప్పుడు. సో దీనికి అప్పుడు Pకి ఏ వాల్యూ ఉందో దాన్ని +1 చేస్తారు. ఇప్పుడు మీకు ఇక్కడ 7 వస్తుంది. మీకు 7 వస్తుంది. నెక్స్ట్ కరెంట్లో ఒక వాల్యూ పెట్టాలి కాబట్టి 18 - 10 చేస్తారు. 18 - 10. సో మీకు ఎంత వచ్చింది, 8 వస్తుంది. సో అదే ఆన్సర్. 189ని డబల్ చేస్తే 378. మీరు రిటర్న్ హెడ్ చేసేస్తారు. హెడ్ అంటే 3 వస్తుంది కాబట్టి. సో ఇలా
378 అది మీకు ఆన్సర్ వస్తుంది. సో మీరు దీనికి కోడ్ రాయడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం ఒకసారి మీరు గట్టిగా లాజిక్ మీకు ఐడియా వచ్చింది కాబట్టి, లాజిక్ చెప్పాను కాబట్టి ఇది మీరు ఇంప్లిమెంట్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఒకసారి నేను నా పాత వీడియోస్ కూడా నేను ఒక 3 to 4 వీడియోస్ లింక్ లిస్ట్ మీద ఆల్రెడీ చేశాను. అవి మీకు ఇక్కడ పైన ఐ బటన్లో వస్తాయి. అవి చూసన్నా ఒకసారి మీరు కోడ్ రాయడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ మీకు ఒక హాఫ్ అన్ అవర్ కూర్చున్నారు మీకు అయినా కోడ్ రావట్లేదని నాకు కామెంట్ చేయండి. అప్పుడు డెఫినెట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నా వీడియో కానీ మీకు నచ్చినట్టు లైక్ చేయండి. అండ్ సో దట్ ఇలాంటి ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ రిమైనింగ్ కొత్త వాళ్ళకి వెళ్తుంది. లైక్ చేస్తేనే అండ్ మీరు సబ్స్క్రైబ్ చేశారు కాబట్టి అలాగని మీరు లైక్ చేస్తే ఇంకా కొత్త వాళ్ళకి నా వీడియోస్ వెళ్తాయి.